అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఐక్యతా ర్యాలీలు ఉత్సాహాన్ని నింపడంతో పాటు జై భీమ్ సమాఖ్య నినాదాన్ని బలపరుస్తాయని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జరిగిన జయంతి ఉత్సవ ర్యాలీని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రూపేష్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవ ర్యాలీ స్థానిక క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ దగ్గర జరిగిన సమావేశంలో అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. గత 6 సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యం చేసే దిశగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథి అంబటి సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ చదువుకోవాలనే అంబేద్కర్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎంఆర్పీఎస్ నాయకులు యు సుబ్బారావు మాట్లాడుతూ మన రోజువారీ కార్యక్రమంలో అంబేద్కర్ రచనలు రాజ్యాంగాన్ని చదవడం ద్వారా మన జీవితాల్లో అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఉత్సవ ర్యాలీ కో కన్వీనర్ ఎలిపే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులను విడదీసిన ప్రభుత్వం మిగతా వాళ్లను కూడా విడదీసే ప్రయత్నాలు చేస్తూ విభజించు పాలించు అన్న సూత్రాన్ని ముందుకు తేవడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఐక్యత సాధించడానికి ప్రతి ఏటా వన సమారాధన, ఉత్సవ ర్యాలీ, రాజ్యాంగ పరిరక్షణ దినాలను ఘనంగా జరుపుతున్నామని ఆస్కా చైర్మన్ రాంబాబు ప్రస్తావించారు. ముస్లిం మైనార్టీ నాయకులు, బీసీ నాయకులు తెల్లపూడి సత్యనారాయణ, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్మతం గన్నయ్య, ఓఎన్జీసీ నాయకులు జల్లి ప్రసాద్, టి దుర్గా, కె రవి, ఆర్ చిన్ని, అనిల్, సందీప్, నక్కా విజయ్, లాజర్, శ్రీధర్, దువ్వాడ రాజా తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు మీద కొట్టేసి తరివేసి బంగ్లాలు అంటించేస్తున్నారు. మరి భారతదేశానికి మనం ఈ భారతీయులందరూ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారికి ఎప్పటికీ రుణపడే రోజు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులు, విధులు, బాధ్యతలు అన్నిటికీ అన్ని సమస్యలకి పరిష్కారం గంధం ఏంటంటే భారత రాజ్యాంగం. మీకు తెలుసా ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన 8 గంటలని 12 గంటలు